నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. దాల్మియా సిమెంట్కి సంబంధించిన భూములను ఈడీ జప్తు చేసింది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే దాల్మియా యాజమాన్యం ఉన్నారో ఆ యాజమాన్యం కనీసం 800 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేస్తే నిమ్మక నీరెత్తినట్లుగా, చీమ కుట్టినట్లు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఈ దాల్మియా భాగవతం కూడా ఒకటని చెప్పేసి మనకు క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. అసలు ఎవరి హయాంలో ఈ భూముల్ని దాల్మియా కట్టబెట్టారు, ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడానికి వ్యవస్థలు ఎక్కడ విఫలమయ్యాయి, ఇదే విషయం గురించి మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గరికపాటి రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు చర్చించే ప్రయత్నం చేద్దాం. రాజేష్ గారు నమస్కారం. రాజేష్ గారు, దాల్మియా సిమెంట్ భూముల్ని ఈడీ జప్తు చేసింది. చాలా అవకతవకలు ఉన్నాయని, ఇది నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి ఆ యాజమాన్యానికి చీమ కొట్టినట్లు కూడా లేదు. అసలు దీంట్లో చాలా లోపభూయిష్టంగా జరిగిందని చెప్తా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు. పూర్తి విశ్లేషణ ఏంటి? ఈ దాల్మియా సిమెంట్స్ది 800 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు జప్తు చేసింది ఈడీ అనేది మనందరికీ తెలిసింది. ఇప్పుడు జగన్ అక్రమాస్తుల కేసులో అదొక భాగం. నేను ఒక దొంగ, మీరు పోలీస్ ఆఫీసర్. నేనేం చేస్తాను, దొంగతనాలు చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటా. మీరు పోలీస్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టే సమయానికి కూడా నేను దొంగ అని తెలుసు మీకు. తర్వాత మీకు ఎందుకో ఒక చోట అవసరం పడింది, ఒక 3 లక్షలు. నేను వెళ్ళి అక్కడ సర్దుబాటు చేశాను. ఇంకో చోట ఇంకో 5 లక్షలు అవసరం పడింది. అప్పుడు మొదటిసారి సర్దుబాటు చేశా కదా, మీకు రెండోసారి నేను గుర్తొచ్చా. అట్లా 4 సంఘటనల్లో నేను మీ తరపున అమౌంట్ అక్కడ సర్దుబాటు చేశాను. తర్వాత దొంగతనం జరిగితే మొత్తం 5 పట్టుకున్నారు పోలీసులు. 5 నేను కూడా ఒకరిని. అప్పుడు మీరు ఏం చేస్తారు, నన్ను మీ మీద కృతజ్ఞత భావం ఉంటుంది, 4 మీద కేసులు పెట్టేసి అమలు తప్పించేస్తారు. ఇప్పుడు దొంగ అనే వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు వీళ్ళకి అవసరమే అమౌంట్ సర్దుబాటు చేసింది అంటే ఎవరంటే కేంద్రంలో కొంచెం ముఖ్యమైన పదవుల్లో ఉన్న వాళ్ళకి సర్దుబాటు చేశాడు. వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో అక్కడ సర్దుబాటు చేశాడు. దాంతో ఇతను దొంగ అని తెలిసినా కూడా వాళ్ళ చేతుల్లో ఉన్న వ్యవస్థలు ఏమీ చేయలేకపోతున్నాయి, అంటే నిర్వీర్యం అవుతున్నాయి. వాస్తవానికి సిబిఐ కేసులు 11 ఉన్నాయి మాజీ ముఖ్యమంత్రి మీద, ఈడీ కేసులు 9 ఉన్నాయి. 2019 ఎన్నికలు జరిగేటప్పుడు ఎన్నికల అఫిడవిట్ సమర్పిస్తే మొత్తం 36 క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి ఆయన తన అఫిడవిట్లో పేర్కొన్నాడు. తర్వాత మళ్ళీ 2024 అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఎన్నికల అఫిడవిట్లో 26 కేసులే ఉన్నాయని పేర్కొన్నారు. అంటే 2019 నుంచి 2024 మధ్య అతను అధికారంలో ఉన్నాడు. ఉన్న 36 కేసులకి ఇక్కడ ఉన్న 26 కేసులకి తేడా చూడండి. అంటే ఎన్ని కేసులు తగ్గినాయి అంటే క్రిమినల్ కేసులు కొన్ని తగ్గించుకున్నారు, అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. ఈ మాత్రం తగ్గించలేని కదా, ఎందుకంటే సిబిఐను ఈడీ. ఈ 26 కేసుల్లో ఏంటంటే 11 సిబిఐ, 9 ఈడీ. మిగతా 6 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా వేరు పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులుగా నమోదై ఉన్నాయి. ఆ 26 పోయినసారి మొన్న 2024 ఎన్నికల్లో అఫిడవిట్లు చూపించాడు ఆయన. తన పరిధిలో ఉన్నప్పటికీ కూడా కేసులను అలా మాఫీ చేసుకోవచ్చా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కేసుల్ని ఏకంగా దాదాపుగా 8 నుంచి 10 కేసుల దాకా మాఫీ చేసుకోవచ్చు. అట్లా వాస్తవానికి వాళ్ళు ఎప్పుడు కూడా చట్టానికి అనుగుణంగా పనిచేయలేదు, చట్టానికి విరుద్ధంగా పనిచేశారు. అదిగాక డబ్బు పుష్కలంగా ఉంది, డబ్బుతో ఏమైనా చేయొచ్చు అనుకున్నారు. వ్యవస్థలు ఎవరి చేతిలో ఉన్నాయో వాళ్ళకి అవసరమైనప్పుడు డబ్బులు సర్దుబాటు చేశారు. దాంతో మనకు తిరగలేదు అనుకున్నారు. వెంటనే 11 ఇచ్చి కూర్చోబెట్టారు ప్రజలు. మొట్టమొదటిసారిగా జగన్ మీద 2011లో మొట్టమొదటిసారి సిబిఐ కేసు నమోదు చేసింది. తర్వాత తొలి ఛార్జ్ షీటు 2012లో దాఖలు చేసింది. అప్పుడు యూపీఏ 2 గవర్నమెంట్ హయాం అన్నమాట. 2012 మే 12న అరెస్ట్ చేశారండి. 2013 సెప్టెంబర్ 24న బెయిల్ మీద వచ్చారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు బెయిల్ మీదే ఉన్నారు. అంటే 12 సంవత్సరాలు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇన్ని సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉండడానికి కారణం ఏంటి, వీళ్ళు అనుసరిస్తున్న విధానాలు ఏంటి అనేది ఒక న్యాయ వ్యవస్థకు కానీ, శాసన వ్యవస్థకు కానీ, కార్యనిర్వాహక వ్యవస్థకు కానీ కేస్ స్టడీగా నిలిచింది. దీని మీద ఒక పిహెచ్డి కూడా ఎవరైనా చేయొచ్చు అండి? చేయొచ్చు, యూనివర్సిటీలో చేయొచ్చు. అంటే లా కోర్సులు చేసే వాళ్ళు చేయొచ్చు అని ప్రకటన కృష్ణరాజు ఒక పిటిషన్ వేశారండి. కోర్టులో కేసులు ఉండటం వల్ల బాగా లేట్ అవుతుంది, ఇక్కడ నుంచి వేరే రాష్ట్రానికి కేసులు మార్చండి, తెలంగాణ హైకోర్టు నుంచి మార్చాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే దాని మీద వాదనలు జరుగుతున్నాయి. అట్లానే 2024 డిసెంబర్ 2న సుప్రీంకోర్టు దీని మీద విచారణ జరిపి సిబిఐని, ఈడీని ప్రశ్నించింది. ఎందుకు ఇంత లేట్ అవుతుంది, ఇన్ని సంవత్సరాలుగా ఒక ప్రజాప్రతినిధి ఎందుకు బెయిల్ మీద ఉన్నాడు, వెంటనే 2 వారాల్లో నాకు అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. 2 వారాల్లో సిబిఐ ఒక వివరణ ఇచ్చింది. ఫస్ట్ నాంపల్లి కోర్టు అండి, ట్రయల్ కోర్టు, జగన్ కేసుల కోసం అక్కడ పెట్టారు. అది నాంపల్లి కోర్టు ప్రత్యేకంగా. తర్వాత సబ్ జడ్జి కోర్టు, అక్కడి నుంచి తెలంగాణ హైకోర్టు, తర్వాత ఢిల్లీ హైకోర్టు, అక్కడి నుంచి సుప్రీంకోర్టు. మొత్తం ఏదన్నా కానీ అన్ని కోర్టుల మీద కలిపి 125 పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఏది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద 125 పిటిషన్లు పెండింగ్ లో ఉండటంతో పాటు సిబిఐ ఏం చేసిందంటే వాటిలో 95 డిశ్చార్జ్ పిటిషన్లు, 39 క్వాష్ పిటిషన్లు. సిబిఐ ఏం చెప్పింది సుప్రీంకోర్టుకి, మేము 120 ఛార్జ్ షీట్లు అతని మీద దాఖలు చేశామండి, దాఖలు చేసి 861 మంది సాక్షిని విచారించామని చెప్పింది. అతను చాలా శక్తివంతుడు, మామూలుగా ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. ఇప్పటికే జడ్జీలు 6 జడ్జీలు బదిలీ అయ్యారు. కేసు కరెక్ట్గా మంచి సమయానికి, వాదనకు వచ్చే సమయానికి బదిలీ అవుతున్నారు. ఇటీవలే ఒక జడ్జి 2 సంవత్సరాల సమయం కూడా గడవకుండానే బదిలీ అయ్యాడని చెప్పేసి సుప్రీంకోర్టుకి నివేదించింది. యాక్చువల్గా డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు నా మీద
ఒక కేసు నమోదయ్యి కోర్టులో ఉందనుకో, ఇప్పుడు నేను ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేస్తాను. ఇది నేను చాలా నిజాయితీపరుడిని, నా మీద ఎటువంటి తప్పుడు ఆరోపణలు వాళ్ళు చేశారు, నా మీద ఎటువంటి ఇది లేదు, అభియోగాలన్నీ పేర్కొన్నాయని కరెక్ట్ కాదు, నేను చాలా నిజాయితీపరుడిని కాబట్టి ఆ కేసు నుంచి నాకు విముక్తి కల్పించాలి, ఆ కేసుని మీరు కొట్టేసేయాలని చెప్పేసి డిశ్చార్జ్ పిటిషన్ వేస్తారు. అట్లా డిశ్చార్జ్ పిటిషన్లు పిటిషన్ మీద పిటిషన్ అట్లా వేసుకుంటూ వచ్చారు. అందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతంగా వేసి 11 ఉన్నాయి, మిగతా వాళ్ళ చేత వేయించారు. ఈ 125 పిటిషన్లో జగన్మోహన్ రెడ్డి 11 సొంతంగా వేశాడు. తర్వాత తన మనుషులు, తన అనుచరులు వాళ్ళ ద్వారా మిగతా వేయించారు. ఆయన తాను సచ్చీలుడే, అన్యాయంగా నా మీద కుట్ర బండి వేశారు, నేను మాత్రం చాలా గొప్ప నిజాయితీ పరుణ్ణి అన్నట్టుగా వేశారు డిశ్చార్జ్ పిటిషన్. ఛార్జ్ షీట్లు దాఖలు చేశామని సిబిఐ చెప్పింది కదా. ఈ విచారణకు రావాలంటే ఫస్ట్ ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ క్లియర్ అవ్వాలి. ఈ క్లియర్ అయితే ఐ పిటిషన్కి వస్తాయి, వాళ్ళు విచారణ జరుపుతారు. అసలు అయ్యే విచారణకు రాకుండా వీళ్ళు డిశ్చార్జ్ పిటిషన్సే వేస్తున్నారు. ఒక పిటిషన్ విచారణ అయిపోయిందంటే మళ్ళీ ఇంకోటి వేస్తారు అట్లా. వాటిని కోర్టు వారు ఉద్దేశపూర్వకంగా మీరు టయాన్ని ల్యాగ్ చేస్తున్నారని ఏమన్నా వాటిని కొట్టేసే అవకాశం ఉంటుందా? డిశ్చార్జ్ పిటిషన్స్ కూడా న్యాయ సూత్రాలకి విరుద్ధం అండి. ఎందుకంటే వాళ్ళు పరిశీలించాల్సిన బాధ్యత, న్యాయ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటారు కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్ వేసినప్పుడు అసలు ఎవరన్నది వీళ్ళకి అనవసరం. క్రిమినల్ కావచ్చు, లేకపోతే అత్యంత సచ్చీలుడైన వ్యక్తి కావచ్చు, ఎవరన్నది వాళ్ళకి అనవసరం. నేరస్తుడిగా ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఉన్నప్పుడు అతని మీద డిశ్చార్జ్ పిటిషన్స్ పడుతున్నాయి అంటే ముందు వాటి మీద దర్యాప్తు జరపాలి. విచారణ జరిపి అవన్నీ తీసేసిన తర్వాత అసలు ఛార్జ్ షీట్స్ కి విచారణ మొదలు పెడతానికి అవకాశం వస్తుంది. కానీ ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ మీద సమయం గడిచిపోతా వస్తుంది. దీంతో సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయిందండి. అంటే సిబిఐను ఈ అందరి మీద కూడా వార్నింగ్ ఇచ్చింది. అసలు ఎక్కడ లోపం ఉంది, ఏ కోర్టులో ఎక్కడ ఏం జరుగుతుంది, అసలు ఎందుకు న్యాయమూర్తులు బదిలీ అవుతున్నారు, ఆ కోర్టు నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం వల్ల ఈ కేసు సత్వరం జరుగుతుందా న్యాయ ప్రక్రియ. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి 12 సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉండటం సరైన పద్ధతి కాదు. వీటన్నిటి మీద మాకు ఒక నివేదిక సమర్పించమని సిబిఐని ఆదేశించింది. సుప్రీంకోర్టుకి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. ఈ అయిపోయిన తర్వాత ఈ విచారణ చేపడతామని చెప్పింది. మన దేశం మొత్తం మీద 121 మంది ప్రజాప్రతినిధుల మీద కేసులు ఉన్నాయి. అందుట్లో 58 మందికి యావజ్జీవిత శిక్ష పడే అవకాశం ఉందంట. మిగతా వాళ్ళ మీద అంతకు మించి ఎక్కువ పడతాయంట. 58 మంది అంటే యావజ్జీవిత ఖైదు అంటే 14 సంవత్సరాలు అండి. వాళ్ళ ప్రవర్తన బాగుంటే 10 ఏళ్ళకి 11 ఏళ్ళకి రిలీజ్ చేస్తారు. అది కాకుండా అంతకు మించి ఎక్కువ శిక్షలు పడేవాళ్ళు మిగతా వాళ్ళు. ఈ 121 మందిలో అంతమంది ఉన్నారు ప్రజాప్రతినిధులు. అట్లా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా తీసుకుందండి. సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత జగన్ కేసు సంబంధించి దర్యాప్తు అంతా ఎంతవరకు వచ్చినాయి సిబిఐ నివేదిక సమర్పిస్తుంది కదా. నివేదిక సమర్పించిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం చూడాలి. అయితే ఇప్పుడు ఈ దాల్మియా విషయంలో వాళ్ళు ఉదాసీనంగా ఉండిపోయారు కదా, నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు? ప్రభుత్వం అక్కడ చర్యలు తీసుకోవడానికి ఏంటంటే ఈడీ అటాచ్ చేసిందండి దాన్ని. ఎందుకంటే ఈడీ కిందకి వెళ్ళిపోయింది అది. దాని వాల్యూ 800 కోట్లు కావచ్చు, 1600 కోట్లు కావచ్చు, ఎంతైనా కావచ్చు. ఇప్పుడు ఈ కేసు విచారణ జరిగి ఇది వాళ్ళకి సంబంధించింది కాదు, అది మొత్తం దర్యాప్తు పూర్తయి ఇది వాళ్ళకి సంబంధించింది కాదు, ఇది ప్రజల సొమ్మే, వాళ్ళ అక్రమాలకే పాల్పడ్డారు అని చెప్పేసి తేలిన తర్వాత ఇక అది మామూలుగా ప్రభుత్వానికి స్వాధీనం చేస్తుంది. ఇది మొత్తం కూడా సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుందండి. ఇట్లా వీళ్ళు అంటే అత్యంత కఠినమైన న్యాయ వ్యవస్థతోని వీళ్ళు ఇట్లా ఆటలాడుకుంటున్నారంటే ఇంకా వీళ్ళకి శాసన వ్యవస్థ కానీ కార్యనిర్వాహక వ్యవస్థ కానీ వాళ్ళతో ఆడుకోవటం పెద్ద ఆటలేం కాదు కదా. కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ఎట్లా ఆడుకున్నారు, లెక్క స్కామ్ ఇవన్నీ కూడా మనం చూసాం. శాసన వ్యవస్థ అంటే వాళ్ళు ఎట్లా అధికారంలోకి వచ్చారు, ఇట్లాంటివన్నీ కూడా చూసాం. అది ఇట్లా వ్యవస్థల్ని, ఈ 3 వ్యవస్థల్ని గుప్పిడి బట్టి ఆడుకుంటున్నారు. ఇది ఈరోజు అంశం. మరొక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. రాజేష్ గారు నమస్తే.